హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కమెంట్ చేసేయండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఈ వ్లాగ్ వచ్చేసి భోగి రోజు వ్లాగ్ అండి. చాలా లేట్ అయిపోయింది. అందరికైతే సారీ అండి, ఎందుకంటే లేట్గా పెడుతున్నాను కదా సంక్రాంతి వ్లాగ్స్. ఇంకా మధ్యలో కొంచెం నెట్ ఇష్యూ రావడము, మళ్ళీ మేము టూర్కి అయితే వెళ్ళాము కదండి, ఇంకా అలా కొంచెం డీలా అయిపోయిందండి. అందుకోసమే లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా వద్దనుకున్నానండి, కాకపోతే ఇంకా గుర్తుంటుంది కదండి నెక్స్ట్ ఇయర్ వరకు అయితే, అందుకోసమే వీడియో అయితే పెడుతున్నానండి. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అండి ఇది. ఇంకా లాస్ట్ వీడియోలో మసాలా పూరీలు చేయడం అయితే చూపించాను కదండి వీడియోలో, దాని కంటిన్యూషన్ వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు నైట్ గిన్నెలు అయితే క్లీన్ చేయలేదు కదండి, ఇంకా దోశ పిండి కూడా రుబ్బి పెట్టాను కదండి, ఇది దాని కంటిన్యూషన్ వ్లాగ్. మార్నింగ్ వచ్చేసి దోశ అయితే పోసానండి. ఇంకా మా నిత్య అయితే చట్నీ చేసింది. ఈ మధ్యకాలంలో నిత్యనే చేస్తుందండి చట్నీ, వచ్చేసి పల్లీ చట్నీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వెంటనే గిన్నెలు అయితే క్లీన్ చేశానండి, నైట్వి మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్వి చాలా గిన్నెలు అయిపోయాయండి. ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేశానండి. ఇంకోటి అరిసెలు కూడా నానబెట్టానని మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదండి, అది కూడా కొంచెం ఒక 50% తడి అయితే ఆరాలండి, అందుకోసమే అలా క్లాత్ పైన అయితే ఆరబెట్టానండి. టోటల్గా ఆరిపోవద్దు, కొంచెం ఆరిపోతే సరిపోతుంది. కాకపోతే మనకు బియ్యం పట్టుకుంటే తడిగా ఉండాలి. ఇంకా అలాగైతే ఆరబెట్టిన తర్వాత మా వారు ఇంకా వెంటనే గిర్నికి వెళ్ళి ఇంకా పిండి పట్టించుకొని అయితే వచ్చారండి, అంటే తడి బియ్యం పిండి. ఇంకా ఇప్పుడైతే అరిసెలు అయితే చేయాలండి. ఇంకా మా వారు గిర్నికి వెళ్ళేలోపు నేను ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. వంట చేసుకుంటూ దేవుడికి నైవేద్యం కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ స్వీట్ ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏంది అంటే కొంచెం బియ్యం మళ్ళా నువ్వులు కొంచెం గ్రైండ్ చేయాలి. మామూలుగా బియ్యం అండి, అంటే కడగడం అలాంటివి ఏం చేయొద్దు. కొన్ని బియ్యం తీసుకొని దాంట్లో నువ్వులు కూడా యాడ్ చేసి కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మీకు ప్రాసెస్ చూపిస్తున్నానండి, చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా దానికోసం మనకు పాలు కావాలండి, పాలల్లో ఉడికించుకోవాలి. సేమ్ మనం అన్నం పరిమాణం ఎలా చేస్తామో అలాగా, కాకపోతే ఇది కొంచెం బియ్యం నువ్వులు గ్రైండ్ చేసుకోవాలి. ఎంతమందికి ఈ స్వీట్ తెలుసో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లేట్గా పెట్టినందుకు సారీ అండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా టూర్ కూడా వెళ్ళాం కదండి. ఇంకా ఈ సంక్రాంతి వ్లాగ్స్ అయిపోయాక కార్తీక్ బర్త్డే వ్లాగ్ అయితే వస్తుందండి, కార్తీక్. దాని తర్వాత ఒకటైతే పెడతానండి. వీడియోస్ చాలా ఉన్నాయండి, కానీ అప్లోడ్ చేయడానికి మాత్రం టైం సెట్ కావట్లేదండి. ఇంకా ఇప్పటిదాకా చూపించాను కదండి మామిడి తాండ్రి, ఎంతమందికి తెలుసో కింద కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. స్కూల్ డేస్లో చాలా తినేవాళ్ళం కదా 90s కిడ్స్ వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుంది, కానీ ఈ మధ్యకాలంలో చాలా రేర్గా చూస్తున్నాను. ఇంకోటి మనం చిన్న ఉన్నప్పుడు తినే టేస్ట్ అయితే రావట్లేదండి ఎక్కడ తిన్నా. ఇంకా మా వారు బయటికి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చారండి. కొంచెం అయితే తిన్నాను, కాకపోతే ఆ టేస్ట్ అయితే తగలలేదు. ఇంకా దేవుడికి నైవేద్యం చేస్తున్నాను, వంట చేస్తున్నాను. ఇంకా అరిసెలకైతే పాకం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ చాలా లేట్ అయిపోయిందండి. అసలు సంక్రాంతి వ్లాగ్ పెట్టాలా వద్దా అని చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా వీడియో తీసాను కదండి, తీయడం చాలా ఈజీ అండి వీడియోస్. అంటే అది కూడా ఒక రకమైన కష్టమే అనుకోండి, కాకపోతే ఇంకా మనం అప్లోడ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుందండి, అందుకోసమే పెట్టడానికి వీలు అవ్వట్లేదు. ఇంకా ఎలాగో తీసాను కదండి భోగి రోజు వ్లాగ్, అందుకోసమే పెట్టానండి. ఇంకా నాకు గుర్తుంటుంది కదండి, అందుకోసమే ఇంకా ఈరోజైతే పెడుతున్నానండి. ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేయక వీడియోని లాస్ట్ వరకు చూడండి.
ఇంకా బియ్యము నువ్వులు కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి కదండి. ఇంకా దాన్ని పాలలో ఉడికించి లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం ఇలాచీ పౌడర్ మళ్ళీ బెల్లం యాడ్ చేసి ఇంకా కాసేపు అయితే ఉడికించుకోవడమేనండి. చాలా బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఆవు నెయ్యి కూడా యాడ్ చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా బాగుంటుందండి. ఇలా చేసి చూడండి ఒకసారి. ఇంకా అరిసెలు అయితే నేను ఒక 3 years నుంచి అయితే చేస్తున్నానండి. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్కటిగా అంటే ఒక కొత్త విషయం అయితే నేర్చుకుంటున్నాను అరిసెలు చేయడంలో. స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్ చేసేటప్పుడు అయితే మొత్తం ఫ్లాప్ అయిపోయిందండి. ఇంకా సెకండ్ ఇయర్ చేసేటప్పుడు కొంచెం ట్రిక్స్ తెలిసింది ఎలా చేయాలనేది. ఇంకా ఈ సంవత్సరం వచ్చేసి టోటల్గా తెలిసిందండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే చాలా బాగా కుదురుతుందంటే అనుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా ఓకేనండి. కాకపోతే స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్ అయింది. కాకపోతే ఫైనల్గా అయితే వచ్చాయండి. ఇంట్లో పిల్లలకి అయినా మా వారికైనా చాలా బాగా నచ్చిందండి. ఇంకా అరిసెలు చేయడం సకినాలు చేయడం చాలా హార్డ్ కదండి. ప్రాక్టీస్ చేస్తే కానీ రాదండి. చూసేందుకు సింపుల్గా ఈజీగా ఉంటుంది. కాకపోతే అంత ఈజీగా అయితే కుదరదు. ఇంకా పిల్లలకైతే మా వారికైతే నచ్చిందండి. ఎక్కువ అయితే చేయలేదు. చూసారు కదా, చాలా కొద్దిగా చేశాను. ఇక్కడ దేవుడికి నైవేద్యం కూడా రెడీ అవుతుందండి. ఇంకా దీపారాధన చేసుకొని వంట అయితే చేయాలండి. అది ఏమంటారు, అరిసెకు పాకం పెట్టాను కదండి, దాన్ని చూస్తూ ఉన్నానండి. ఇంకా కొద్దిగా అంటే మనకు ఉండ రావడానికి టైం పడుతుంది. ఇంకా నేనైతే అక్కడనే దగ్గరనే ఉండి కలుపుతూ ఉన్నానండి. ఎందుకంటే మళ్ళీ అరిసె కదండి, మళ్ళీ ఎక్కువ పాకం పట్టినా తక్కువ పట్టినా మనకు కుదరదండి. అందుకోసమే దగ్గర ఉండి కలుపుతూ ఉన్నాను. చాలాసార్లు అయితే చూసుకున్నాను. ఇంకా మనకు ఇట్లా ఉండ కట్టాలి, మళ్ళా కొంచెం విడిపోవాలండి. అంతే రౌండ్గా కట్టొద్దు. ఇంకా దాని తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి కడాయిని కింద దింపుకున్నానండి. ఈ ప్రాసెస్ చేయడానికైతే ఇద్దరు అవసరం అవుతారండి. అంటే ఒకరు కలుపుతూ ఉండాలి, మరొకరైతే పిండి వేస్తూ ఉండాలండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. మనము గిర్నీకి పిండి ఇస్తాం కదండి, బియ్యము, అది మనము గ్రైండ్ చేసిన పిండి గిర్నీ నుంచి మన ఇంటికి తెచ్చుకోగానే కొంచెం ఏరు అంతా లోపలికి పోకుండా ఒత్తి పెట్టుకోవాలండి పిండిని. అప్పుడైతే మనకు తడి ఆడకుండా బాగుంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే అరిసెలు చేసేటప్పుడు తడి బియ్యం ఉండాలండి. అందుకోసమే గాలి లోపలికి పోకుండా కొంచెం ఒత్తి పెట్టుకోవాలండి పిండిని. ఇంకా చూస్తున్నారు కదా, నేను పిండి అయితే యాడ్ చేస్తున్నాను. మా వారైతే ఫాస్ట్గా కలుపుతూ ఉన్నారండి. ఇంకోండి ఈ మాదిరిగా ఉండాలి పిండి. మనం ఇట్లా కడితే ఉండైపోవాలి. ఇంకా టోటల్గా మంచిగా మిక్స్ చేసిన తర్వాత పైనుంచి ఆయిల్ అయినా లేకపోతే నెయ్యి అయినా యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఆ రోజు వేసిన ముగ్గండి. ఇంకా పెద్ద ముగ్గు, మళ్ళా కలర్స్ అయితే ఏమి వేయలేదండి. భోగి రోజు సంక్రాంతి రోజు వేద్దామనేసి అయితే వేయలేదు. ఇంకా వంట కూడా అయిపోతుందండి. ఆ రోజు పాలకూర పప్పు వండాలనుకుంటాను, సరిగ్గా గుర్తులేదండి. చాలా డేస్ అయిపోయింది కదా. కానీ ఆలుగడ్డ పొట్టు మాత్రం చేశానండి. అంటే ఆలుగడ్డ ఫ్రై మనము కుక్కర్లో ఉడికించుకొని ఫ్రై చేస్తాం కదండి, ఆలు పొట్టు అంటామండి మా సైడ్ అయితే. అది చేశానైతే గుర్తుందండి. చాలా డేస్ అయిపోయింది కదండి, అందుకోసమే కొంచెం ఏం చేశానో మర్చిపోయాను. ఇంకా మీకు తర్వాత వ్లాగ్స్ అయితే ముందు వ్లాగ్స్ చాలా బాగుంటాయండి. టూర్కి వెళ్ళొచ్చాము కదా, అరుణాచలము, మళ్ళీ పాండిచ్చేరి వెళ్ళొచ్చాము. వీడియోస్ అయితే తీసానండి. ఇంకా ఒకటిగా అప్లోడ్ చేస్తానండి. ఇంకా ముందు వచ్చే వ్లాగ్స్ చాలా బాగుంటాయి. ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, అవి చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుందండి. ఇంకా అన్నం అయితే వార్చి ఇంకా దమ్ పెట్టేశానండి. ఇంకా మరొక సైడ్ వచ్చేసి ఆలుగడ్డ పొట్టు చేస్తున్నాను. ఇంకా
లంచ్ చేసిన తర్వాత అసలు వీడియో అయితే తీసానండి. కాకపోతే కొంచెం ఎడిటింగ్లో డిలీట్ అయిపోయిందండి. ఇంకొకటి కొంచెంగానే తీసాను, అంటే వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, కాకపోతే చేయలేదండి. ఇంకా కొంచెం అయితే ఉన్నది, నేను ఇంకా ముందు వచ్చే వ్లాగ్లో పెడతానండి. కొంచెం క్లిప్ ఎక్కడో మిస్ అయింది, నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తానండి. ఇంకా ఆలుగడ్డ పొట్టులో డ్రై మ్యాంగో పౌడర్ యాడ్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత వీడియో ఏం తీయలేదండి. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేయడం అలాగైతే టైం అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నువ్వుల లడ్డు చేశానండి. దాని ప్రాసెస్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ నేను మార్నింగ్ కలిపి పెట్టాను కదండి పిండి, అర్షపు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా కొంచెం గట్టి పడింది, కానీ ఈ పిండి మాత్రం చాలా టేస్టీగా చాలా బాగుందండి. ఇంకా పిల్లలు మా వారు ఇలాగే తినేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి నువ్వుల లడ్డుకి అయితే పాకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్టార్టింగ్లో కొంచెం నువ్వులైతే ఫ్రై చేసుకోవాలండి, దగ్గర ఉండి మాడకుండా ఫ్రై చేసుకోవాలి. నేనైతే క్వాంటిటీ అయితే కిలో నువ్వులకి 3 పావు బెల్లం అయితే యాడ్ చేశానండి. 3 పావు అంటే ఒక 3 గ్లాసులు. ఇంకా బెల్లం పాకంలో ఈ ఫ్రై చేసుకున్న నువ్వులను యాడ్ చేసి లడ్డూలు కట్టడమేనండి. వీడియో అయితే తీయలేదండి, అప్పటికే నైట్ అయిపోయింది, అందుకోసమే వీడియో తీయలేదండి. అంతేనండి వీడియో. మరి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. లాస్ట్ వరకు చూడడం మర్చిపోకండి. బాయ్.